This is the setup for the next cutting. ఆల్రెడీ ఇది నేను కటింగ్ చేయించడానికి బయటికి తీసుకెళ్ళాను, కానీ జస్ట్ ఇది 2 పీసెస్ చేయడానికి 500 అన్నాడు. సర్లేరా బాబు, ఇది మళ్ళీ 150 పెట్టి మొక్క నాకు నేను తీసుకున్నది 500 దుబ్బుదా అంటే నాకు అవ్వదు అని చెప్పేసి రిటర్న్ తీసుకొచ్చేసాను. ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ తీసుకెళ్ళా బండి మీద, మళ్ళీ ఒక 3 కిలోమీటర్స్ మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చాను. ఎర్లీ మార్నింగ్ మళ్ళీ నైట్. ఇప్పుడు ఎవరిని అడిగినా ఏం చెప్పినా సరే, ఎందుకురా నీకు, ఏం చేసుకుంటావురా, ఇవి అన్నమాట. సో చూద్దాం, మన చేతిలో పని కదా అని చెప్పేసి నాకు అయినంతగా నేను చేస్తాను. గివ్ అప్ ఇవ్వకుండా చెయ్యాలి. చూద్దాం. ఈరోజు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను స్టార్ట్ చేసిన టైము అలాంటిది కాబట్టి ఫాస్టింగ్ టైం కాదు ఇది. మనం తినొచ్చు ఎలాగైనా. సో సగానికి సగం వెళ్ళిపోయింది. ఫాస్టింగ్ లేకపోతే ఇట్లాగైపోతుంది. మిగతాది కూడా నెక్స్ట్ టైంకి మోస్ట్లీ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. విల్ సీ. డే 2 పీసెస్, సారీ డే 2. ఇది స్టార్ట్ చేసి డే 2 పీసెస్లో లేపేసాను. అట్లుంటుంది. నెక్స్ట్ చెక్కుడు ప్రాసెస్. అది రంపంతో అయ్యే పని కాదు, చెక్కేది. గొడ్డలు తీసుకోవాలి. గొడ్డలు ఉంది కానీ దాన్ని బాగు చేయించేది, తుప్పు పట్టేసి ఉంది. సో దాన్ని ఎంత వద్దో చూద్దాం. ఇప్పటికే నాకు అయిన ఎస్టిమేషను అదొక 120 రూపీస్ బ్లేడ్, నేను పెట్టిన ఖర్చు. మిగతాది నేను పెట్టిన టైం, అంతే. సారీ, 2 బ్లేడ్ కూడా పెట్టాను. 2 బ్లేడ్ కూడా 140. అదొక 140, అదొక 140. చూద్దాం, 1000 లోపు అవుద్దాం ఆవిడ చేయడానికి. చూద్దాం. గొడ్డలు వస్తే మోస్ట్లీ అయిపోతుందేమో.